హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా డిస్కస్ చేయబోతుంది అవార్డుల గురించి అండి. చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్ పైన ఎగ్జామినర్ తరచూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఇటీవల గ్రూప్ 3 పరీక్షలో కూడా అడగడం జరిగిందండి. 70వ చలనచిత్ర అవార్డుల గురించి అడిగారు. అదేవిధంగా 2023 సంవత్సరానికి సంబంధించి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది అని ఈ విధంగా ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి రాబోయేటువంటి గ్రూప్ 2 పరీక్షలో మాత్రం 2024లో ప్రదానం చేయబోతున్నటువంటి నోబెల్ పైన కంపల్సరిగా ఒక ప్రశ్న రావచ్చు. ఆ ప్రశ్న కూడా ఒకవైపు గ్రహీతలు ఇచ్చి మరొక వైపు వారి యొక్క రంగాలు ఇచ్చి జతపరచండి అని ఈ విధమైనటువంటి ప్రశ్న ఇవ్వడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దామండి. చాలా ఇంపార్టెంట్ నోబెల్ బహుమతులకు సంబంధించి ఇవి మొత్తంగా 2024లో మొత్తం గ్రహీతలు ఎంతమంది అంటే 12 మంది అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఒక సంస్థ కూడా ఉంది అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే నోబెల్ బహుమతిని మొదటగా 5 రంగాలలో ఇచ్చేవారండి. అయితే 1969 సంవత్సరం నుంచి ఆర్థిక శాస్త్రంలో లేదా ఎకనామిక్స్లో కూడా ఒక నోబెల్ అవార్డులను అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ విధంగా ఉన్నటువంటి నోబెల్కి సంబంధించి మొత్తంగా 6 రంగాలని అంటున్నాం. ఈ యొక్క 6 రంగాల యొక్క వరుస క్రమం పైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మొదటగా వైద్య రంగంలో నోబెల్ను ప్రకటిస్తారు. ఆ తదుపరి ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి, ఆర్థిక ఈ యొక్క వరుస క్రమాన్ని కూడా గుర్తుంచుకోండి. ఎగ్జామినర్ వీటిపైన కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ముందుగా వైద్య శాస్త్రం గురించి డిస్కస్ చేద్దామండి. వైద్య శాస్త్రంలో 2024 సంవత్సరానికి సంబంధించి నోబెల్ బహుమతులు ఎంతమందికి లభించాయంటే 2కి రావడం జరిగాయి. వారి పేర్లను గుర్తుంచుకోండి. విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రౌకాన్. చాలా ఇంపార్టెంట్ అండి. విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రౌకాన్ అండి. వీరిద్దరూ కూడా అమెరికా దేశస్థులే. అయితే వీరికి నోబెల్ బహుమతి ఏ రంగంలో అంటే వైద్య రంగంలో దేనికి కృషి చేసినందుకు ఈ యొక్క అవార్డు వచ్చిందంటే mRNA లేదా mRNA ఆవిష్కరణతో పాటు జన్యు కార్యకలాపాల నియంత్రణకు సంబంధించి ప్రాథమిక సూత్రాన్ని వీరిరువురు కూడా కనుగొనడంతో వారి యొక్క సేవలను గుర్తించిన నోబెల్ కమిటీ 2024 సంవత్సరంలో వైద్య రంగంలో వీరిని ఎంపిక చేసిందండి. కాబట్టి వారి పేర్లను గుర్తుంచుకోండి. విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రౌకాన్ అని గుర్తుంచుకోండి. వారు ఏ దేశస్తులు అంటే మాత్రం అమెరికా దేశస్తులను గుర్తుంచుకుంటే సరిపోతుంది. రెండవది వచ్చేసి ఫిజిక్స్ అండి, భౌతిక శాస్త్రం అండి. 2024 సంవత్సరానికి సంబంధించి గ్రహీతలు ఎవరు అంటే మాత్రం జాన్ హాఫ్ఫీల్డ్ అండి. చాలా ఇంపార్టెంట్ పేర్లను గుర్తుంచుకోండి. జాన్ హాఫ్ఫీల్డ్, అదేవిధంగా జెఫ్రీ హింటన్ అండి. చాలా ఇంపార్టెంట్, వాళ్ళ పేర్లను గుర్తుంచుకోండి. జాన్ హాఫ్ఫీల్డ్ ఇతడు అమెరికా దేశస్థుడండి. అదేవిధంగా జెఫ్రీ హింటన్ కెనడా మరియు బ్రిటన్కు సంబంధించినటువంటి వ్యక్తి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే వీరికి ఎందుకు ఫిజిక్స్ రంగంలో వీరికి నోబెల్ను ప్రకటించారు అంటే కృత్రిమ న్యూరల్ నెట్వర్క్ మిషన్ లెర్నింగ్ ఆవిష్కరణ చేసినందుకు గాను వీరికి ఫిజిక్స్లో నోబెల్ బహుమతిని ప్రకటించడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం ఇచ్చారంటే కృత్రిమ న్యూరల్ నెట్వర్క్లతో చేసినటువంటి మిషన్ లెర్నింగ్ ఆవిష్కరణకు కృషి చేసినందుకు గాను వీరికి ఒక అవార్డు అయితే రావడం జరిగింది. ఇందులో జెఫ్రీ హింటన్ గురించి చెప్తే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా పిలవడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ AI అని ఎవరిని పిలుస్తారు అంటే జెఫ్రీ హింటన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక రంగం అండి రసాయన శాస్త్రం. చాలా ఇంపార్టెంట్. 2024 సంవత్సరానికి సంబంధించి రసాయన శాస్త్రంలో ఎవరి కృషికి గాను నోబెల్ రావడం జరిగిందంటే ఒకరు వచ్చేసి డేవిడ్ బేకర్, అదేవిధంగా డేమిస్ హస్పాబీస్, అదేవిధంగా జాన్ ఎం జంపర్ అండి. చాలా ఇంపార్టెంట్. రసాయన శాస్త్రంలో ఈ ఏడాది 3కి కలిపి నోబెల్ని ప్రకటించడం జరిగింది. వారి పేర్లను మరొకసారి చూడండి. డేవిడ్ బేకర్, డేమిస్ హస్పాబీస్, అదేవిధంగా జాన్ ఎం జంపర్ అండి. అయితే వీరిలో డేవిడ్ బేకర్ వచ్చేసి అమెరికా దేశస్థుడు, అదేవిధంగా డేమిస్ హస్పాబీస్ వచ్చేసి బ్రిటన్ దేశస్థుడు, అదేవిధంగా జాన్ ఎం జంపర్ వచ్చేసి బ్రిటన్ మరియు అమెరికా దేశస్థుడని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇందులో జాన్ ఎం జంపర్ యొక్క వయసు అతి తక్కువ వయసులోనే ఇతడు నోబెల్ని పొందడం జరిగింది, 39 సంవత్సరాలలో. అయితే వీరి యొక్క ఏ కృషికి గాను ఈ యొక్క సంవత్సరం నోబెల్ అవార్డు రావడం జరిగిందంటే మనిషి యొక్క ఆరోగ్యకరమైనటువంటి జీవనానికి మూల స్తంభాలైనటువంటి
ప్రోటీన్ల డిజైన్ వాటి యొక్క పనితీరు పైన వీరు చేసినటువంటి విశేషమైనటువంటి పరిశోధనలకు గాను రసాయన శాస్త్రంలో వీరికి నోబెల్ అవార్డు అయితే రావడం జరిగింది. పేర్లనైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రోటీన్కి సంబంధించి ఆవిష్కరణ పైన అంటే ప్రోటీన్ యొక్క డిజైన్లు మరియు వాటి పనితీరు పైన విశేషమైన కృషి చేయడంతో వారికి నోబెల్ అనేది రావడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి సాహిత్యం. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి సాహిత్యం అండి. సాహిత్యానికి సంబంధించి అవార్డు గ్రహీత ఎవరు అంటే హాంకాంగ్ అండి. మనకి హాంకాంగ్ అనేటువంటి ఒక దేశం ఉంది. అది కాదండి, ఇక్కడ గ్రహీత పేరు వచ్చేసి హాంకాంగ్. ఈమె ఏ దేశస్తురాలు అంటే మాత్రం దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి రచయిత్రి అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ సాహిత్యం పైన లేదా శాంతి పైన ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు కాబట్టి వీటి పేర్లనైతే గుర్తుంచుకోండి. 2024 సంవత్సరంలో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందింది ఎవరు అంటే హాంకాంగ్ అనేటువంటి ఒక దక్షిణ కొరియా రచయిత్రి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈమె ప్రత్యేకత ఏంటి అంటే సాహిత్య రంగంలో నోబెల్ దక్కించుకున్నటువంటి తొలి సౌత్ కొరియన్ మహిళ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సాహిత్య రంగంలో నోబెల్ దక్కించుకున్నటువంటి తొలి దక్షిణ కొరియా మహిళా రచయిత్రి ఎవరు అంటే హాంకాంగ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి చాలా చాలా ఇంపార్టెంట్, శాంతి అండి. శాంతి పైన ఎగ్జామినర్ కంపల్సరిగా శాంతి రంగంలో ఎవరికి నోబెల్ ఇచ్చారనేది కంపల్సరీ అడగడానికి అవకాశం ఉందండి. 2024 నవంబర్ మాసంలో జరిగినటువంటి గ్రూప్ 3 పరీక్షలో కూడా 2023కు సంబంధించి నోబెల్ శాంతి బహుమతిని పొందినది ఎవరు అని అడగడం జరిగింది. నర్గిస్ మహమ్మద్ అండి. అయితే ఆ యొక్క ప్రశ్నలో ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చారంటే ఆమె ఈజిప్ట్ దేశానికి సంబంధించిన మహిళ అని, నర్గిస్ మహమ్మద్కి 2023లో నోబెల్ శాంతి బహుమతి వచ్చిందని ఇవ్వడం జరిగింది. అయితే అందులో ఆన్సర్ ఏంటి అంటే ఆమె ఈజిప్ట్ దేశస్తురాలు కాదు అనే ఒక అంశాన్ని కనుక తెలిసి ఉంటే ఆ యొక్క ఆన్సర్ అనేది చేయడానికి అవకాశం ఉండేది. అయితే ఆమె ఏ దేశస్తురాలు అంటే ఇరాన్ దేశస్తురాలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే 2024 సంవత్సరంలో శాంతి బహుమతి ఎవరు పొందారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్, నిహన్ హిడాంక్యో. ఈమె ఇది వచ్చేసి ఒక సంస్థ అండి. ఇది ఏ దేశానికి సంబంధించిన సంస్థ అంటే జపాన్ దేశానికి సంబంధించినటువంటి ఒక సంస్థ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది 1956 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అయితే దీనికి ఎందుకు ఇప్పుడు 1956లో స్థాపించిన ఈ సంస్థకు ప్రస్తుతం ఎందుకోసం నోబెల్ బహుమతిని ప్రకటించారు అంటే అమెరికా దేశం వచ్చేసి జపాన్ దేశం పైన 1945వ సంవత్సరంలో అణ్వాయుధాలను ఉపయోగించి దాడి చేయడంతో జపాన్ దేశానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని అయితే కలిగించింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే అణ్వాయుధాలు. అలాంటి అణ్వాయుధాలు అనేవి తదుపరి కాలంలో ఉపయోగించకూడదు అనే ఉద్దేశంతో ఈ నిహన్ హిడాంక్యో అనేటువంటి సంస్థ 1956లో ప్రారంభించి అప్పటి నుంచి అణ్వాయుధాలు లేని దేశాలను తయారు చేయాలి లేదా అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసమై తీవ్రమైనటువంటి కృషిని ఈ యొక్క నిహన్ హిడాంక్యో అనేటువంటి సంస్థ అనేది కృషి చేయడం జరిగింది. అందుచేతనే ఈ యొక్క సంస్థకి 2024 సంవత్సరంలో ఈ యొక్క నోబెల్ శాంతి బహుమతి అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని సాధించడానికి మరియు అణ్వాయుధాలు మళ్ళీ ఉపయోగించకూడదు అని అణ్వాయుధాల బాధితుల ద్వారా నిరూపించడానికి ఇది విశిష్టమైనటువంటి కృషి చేయడంతో 2024 సంవత్సరానికి ఈ యొక్క శాంతి బహుమతి అనేది నిహన్ హిడాంక్యో అనేటువంటి జపాన్ దేశానికి సంబంధించినటువంటి సంస్థకి అందించడం జరిగింది. ఇక మరొక రంగం అండి, చివరి రంగం ఆర్థిక శాస్త్రం లేదా అర్థశాస్త్రం లేదా ఎకనామిక్స్ అని గుర్తుంచుకోండి. అయితే 2024 సంవత్సరంలో అర్థశాస్త్రంలో విశిష్టమైన కృషి చేసినటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలకి అంటే వారి పేర్లను గుర్తుంచుకోండి. డారెన్ అసెమెక్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్ అండి. వీరి పేర్లను గుర్తుంచుకోండి. ఎగ్జామినర్ కంపల్సరీగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే అర్థశాస్త్రం పైన ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. మనకు ఎకనామీ అనేది థర్డ్ పేపర్లో ఉంది గ్రూప్ 2కి. కాబట్టి అక్కడనైనా ఈ ప్రశ్న రావచ్చు లేదా కరెంట్ అఫైర్స్కు సంబంధించి మొదటి పేపర్లో అయినా ఇక్కడ నుంచి ప్రశ్న రావచ్చు. కాబట్టి వారి పేర్లను గుర్తుంచుకోండి. డారెన్ అసెమెక్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్ అండి. అయితే ఇందులో డారెన్ అసెమెక్లు వచ్చేసి టర్కీలో జన్మించినప్పటికీ అమెరికా దేశస్థ
అమెరికా దేశానికి సంబంధించి పౌరసత్వం తీసుకోవడం జరిగింది. ఇక మిగతా ఇద్దరు కూడా బ్రిటన్ దేశానికి సంబంధించిన వారు, కానీ వీరు కూడా అమెరికా సంతతికి సంబంధించి పౌరసత్వాన్ని తీసుకోవడం జరిగింది. అయితే వీరికి ఎందుకోసం నోబెల్ బహుమతిని ప్రకటించారు అర్థశాస్త్రంలో అంటే, వలసవాదులు గతంలో ప్రవేశపెట్టినటువంటి రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థలు నేడు ఒక దేశం ధనికమైందా లేదా పేదదైందా ఎలా నిర్ధారిస్తాయో చూపించేటువంటి సంచలనాత్మకమైనటువంటి అధ్యయనం అనేది వీరు చేయడం జరిగింది. ఏం లేదంటే గతంలో ఉన్నటువంటి వలసవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థలు అనేవి నేడు ఒక దేశం అనేది పేద దేశంగా మారిందా లేదా ఒక దేశం ధనిక దేశంగా ఏ విధంగా మారింది మొదలైనటువంటి అంశాలపైన వీరు అధ్యయనం చేయడం జరిగింది. కాబట్టి అందుకోసమే వీరికి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి కంపల్సరిగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీరి యొక్క రంగాలు మరియు వారి పేర్లను మరియు వారి యొక్క ఎందుకోసం ఈ యొక్క నోబెల్ వచ్చింది అనే అంశాలను అయితే తెలుసుకోండి. తప్పనిసరిగా ఇక్కడ నుంచి 1 లేదా 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నోబెల్కు సంబంధించి ముఖ్యంగా ఇండియన్స్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీని కూడా తెలుసుకోండి. ఎగ్జామినర్ ఆ విధమైనటువంటి ప్రశ్నలు కూడా అడగడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.